Hey guys, welcome to our channel Miracle Family. So last time నేను బుక్స్ వీడియో అలాగే మోడల్ స్కూల్ వీడియో గురించి చేసినప్పటి నుంచి చాలా మంది సిలబస్ కాపీస్ గురించి అడుగుతున్నారు. సో సిలబస్ కాపీ ఉందా, ఎలా తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు, ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. సో సిలబస్ కాపీ అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్గా చూపించిన కానీ క్లారిటీగా లేదక్క మాకు అది అనేది అన్నారు. సో మనము మోడల్ స్కూల్ది ఇదైతే మనకు ప్రజెంట్ వచ్చిన సిలబస్ కాపీ అయితే కాదు, 2012లో కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఇది. మనం ఇప్పుడు ఇదే ప్యాటర్న్ మనకు నెక్స్ట్ కంటిన్యూ చేస్తారా కంటిన్యూ చేయరా అనేది ఎవరం చెప్పడానికి లేదు. కాబట్టి సో జస్ట్ మనము ఆ సిలబస్ కాపీ తీసుకొని టాపిక్స్ ఏమున్నాయి, ఎలా ఇచ్చారు, ఇన్ కేస్ ఇదే ప్యాటర్న్ ప్రిపేర్ అయినా కూడా మేబీ మనకు ఒకవేళ పెరిగినా కూడా పార్ట్ 1లో పెరగవచ్చు కాన్సెప్ట్. ఎందుకంటే గురుకుల మోడల్లో ఇక్కడ 10 మార్క్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఒకవేళ 100 మార్క్స్ రావచ్చు, లేదంటే ఏదో సంథింగ్ ఏదైనా చిన్న చిన్న మార్పులే ఉంటాయి కానీ మెయిన్ టాపిక్స్ అయితే ఏం చేంజ్నెస్ అనేది ఉండదు. కాబట్టి సో అదొక్కటి అబ్జర్వేషన్ చేసుకున్న తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నెక్స్ట్ మోడల్ స్కూల్లో మనకి నెగిటివ్ మార్క్స్ ఉంటాయా అని చెప్పేసి అడుగుతున్నారు. మోడల్ స్కూల్లో నెగిటివ్ మార్క్స్ లేవు, కానీ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. ఎగ్జామ్ పేపర్ మాత్రం ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, అది కూడా అబ్జర్వ్ చేయండి. సో ఈ మోడల్ పేపర్ అనేది మనము ఎలా తీసుకోవాలి అని అంటే గూగుల్కి వెళ్ళండి, ఒక్కసారి మోడల్ స్కూల్ నోటిఫికేషన్ 2012 అని టైప్ చేస్తే అక్కడ మనకు నోటిఫికేషన్ వస్తుంది. లేదంటే RMSA రిక్రూట్మెంట్ ఆఫ్ మోడల్ స్కూల్ కేటగిరీ పోస్ట్ TGT జనరల్ సైన్స్ సిలబస్ ఇది. నెక్స్ట్ వచ్చేసి PGT, ఇది వచ్చేసి సిలబస్. ఓకేనా? సో ఇది మనకు ఇన్ కేస్ మీరు ఒకవేళ మీకు దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళినా కూడా మీకు వాళ్ళు ఇస్తారు. సో PGT అయితే ఫస్ట్ మనము పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ యొక్క సిలబస్లో, సారీ ఇది వచ్చేసి మనకి ఓకే సారీ అండి, ఇది వచ్చేసి మనకి గురుకులాది, నాది సారీ నేను చూసుకోలేదు. ఓకేనా? గురుకులాది ఇక్కడ ఉంది మోడల్ స్కూల్ది. ఓకే సారీ, ఇక్కడ ఇది మోడల్ స్కూల్ అండి. సో ఈ మోడల్ స్కూల్లో ఇది వచ్చేసి PGT బయాలజీ RMSA రిక్రూట్మెంట్ మోడల్ స్కూల్ కేటగిరీ ఆఫ్ పోస్ట్ PGT బాటనీ అండి ఇది. సో దాంట్లో అయితే మీకు జువాలజీ ఉంది, అలాగే బాటనీ ఉంది. ఎవ్రీ సబ్జెక్టుకు డీటెయిల్గా ఇచ్చారు కింద. మీరు ఒకసారి వీడియో ఏదైనా సరే చూసేటప్పుడు ఒకసారి క్లారిటీగా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇట్లా స్కిప్ చేసి చూస్తే మీకు అర్థం కాదు, అందుకే నేను చెప్పేది. ఓకేనా? సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, ఫస్ట్ PGTలో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్ ఇచ్చారు. సో ఇక్కడ మనకు జనరల్ నాలెడ్జ్కి ఏ బుక్ తీసుకోవాలి అని ఒక డౌట్ రావచ్చు. ఈ బుక్స్ వచ్చేసి మనకు కరెంట్ అఫైర్స్కి అయితే షైన్ ఇండియా, లేదంటే ఇంకోటి మన హైటెక్ విజయరహస్యం జనరల్ నాలెడ్జ్ ఉంటుంది కదా, సో అదొకటి. నేను రీసెంట్గా ఒక బుక్ కూడా చూపించాను, ఆంజనేయుల సార్ది ఒకటి, ఆ సార్ది. హైటెక్ విజయరహస్యం అయితే మెయిన్ అండి. సో అదన్నా షైన్ ఇండియా, ఈ రెండు ఫాలో అయినా కూడా మనకి ఇక్కడ కవర్ అవుతాయి. ఇన్ కేస్ ఎవరన్నా ఇప్పుడు ప్రవీణ్ సార్ ఈ క్లాసెస్ తీసుకుంటున్నారు కదా ఆల్రెడీ కరెంట్ అఫైర్స్కి, చాలామంది కరెంట్ అఫైర్స్కి ప్రైవేట్గా మనకు ఆన్లైన్ క్లాసెస్ తీసుకునే వాళ్ళు ఉన్నారు మన దాంట్లో కూడా. సో అలాంటి వాళ్ళు అయితే మనకు బయట వాళ్ళ బుక్స్ అవసరం లేదు, ఆల్మోస్ట్ మనకు రెగ్యులర్గా అప్డేట్ అవుతూ ఉంటుంది. రెగ్యులర్గా ఈనాడు, ఇప్పుడు మనకు టైం చాలా ఉంది కాబట్టి ఈనాడు పేపర్ వాచ్ చేసినా కూడా మనకు చాలా కరెంట్ అఫైర్స్ అక్కడ మ్యాటర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ. సో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి నేను ఆల్రెడీ ఒక బుక్ చూపించాను కదా. ఫస్ట్ తెలుగు అకాడమీ కంప్లీట్ చేసి నెక్స్ట్ ప్రైవేట్ ఆథర్కి వెళ్ళండి. తెలుగు అకాడమీ కంప్లీట్ చేయకుండా ప్రైవేట్ ఆథర్, చాలామంది అంటుళ్ళు నీకేం తెలుసు తెలుగు అకాడమీ గురించి, నీకు అది ఒక్కటి సరిపోదు అని చెప్పేసి అంటుళ్ళు చాలామంది. కరెక్ట్ కాదు. మనం తెలుగు అకాడమీలోకి వెళ్ళిన తర్వాతనే ఫస్ట్ దాని తర్వాతనే నెక్స్ట్ దానికి వెళ్ళాలి. అసలు మెయిన్ కాన్సెప్ట్ని వదిలేసి డైరెక్ట్ షార్ట్ కట్ ఫామ్లో చదువుదామంటే అది మనకు ఆఫ్ నాలెడ్జ్ లాగా అనిపిస్తుంది. సో అర్థం కాదు. సో ఫస్ట్ ఇదంతా మనకు చదవండి. తర్వాత SNS తీసుకొని కవర్ చేసుకోండి. SNSనే బాగుంది దీనికైతే. ఓకేనా? సైకాలజీకి SNS వాళ్ళది చాలా బాగుంది, సార్ వాళ్ళ క్లాసెస్ కూడా చాలా బాగున్నాయి, నేను కూడా విన్నా కాబట్టి చెప్తున్నా. ఫస్ట్ తెలుగు అకాడమీ కవర్ చేసి, టైం ఎక్కువగా ఉంది కాబట్టి సో మీరు ఇది కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ దానికి వెళ్ళండి. సో నెక్స్ట్ వచ్చేసి ప్రాస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్. సో దీంట్లో కూడా మనకు ఫస్ట్ తెలుగు అకాడమీ, తర్వాతనే జాన్ రెడ్డి సార్ కానీ లేదంటే మనకు
జంగం విశ్వనాథ్ సార్ కానీ ఇట్లా ఎవరిదైనా ఒకళ్ళది లేదు ఎస్ఎన్ఎస్ కానీ ఏదైనా సరే ఒకళ్ళ తీసుకొని తర్వాత నెక్స్ట్ దాన్ని సెకండ్ ఆప్షన్ లాగా తీసుకొని చదవండి. ఫస్ట్ మాత్రం తీసుకొని చదవాల్సింది అయితే మెథడ్ తెలుగుది తీసుకున్న తర్వాత తెలుగు అకాడమీ తీసుకున్న తర్వాతనే నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళండి. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి లాంగ్వేజ్ ఆఫ్ ఇంగ్లీష్ అనేది మెయిన్. ఇది మనకు 5th స్టాండర్డ్ నుంచి కొంచెం 10th స్టాండర్డ్ వరకు మనకు మెయిన్గా ఒకటి ఇక్కడ ఏంటి అని అంటే బేసిక్ నాలెడ్జ్. తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాం ప్రజెంట్. ఇప్పటి వరకు మనం తెలుగు మీడియంలో చదివిన బాటనీ, కెమిస్ట్రీ, జువాలజీ వీళ్ళందరూ ఎట్ ఏ టైం ఇప్పుడు గురుకుల టైంలో ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసిళ్ళు అంటే అంత స్ట్రగుల్ ఫేస్ చేసిళ్ళు. సో ఒక్కసారి ట్రాన్స్లేషన్ చేసుకుంటూ అర్థం చేసుకొని చదివేసరికెళ్ళే చాలా టైం పట్టింది. ఎగ్జామ్ హాల్లో కూడా అది అర్థం చేసుకొని ఆప్షన్ కరెక్టా రాంగా అనేది కూడా అర్థం కాని సిచ్యువేషన్లో కూడా కొందరు పెట్టొచ్చిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అవన్నీ మనం ఆలోచించుకొని ముందు నుంచే ఒక కన్క్లూజన్కు రావాలి. మన అండర్స్టాండింగ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మనం ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతున్నామా చెయ్యట్లేమా, మనకు ఏ విధంగా అర్థమవుతుంది ఇంగ్లీష్ అనేది కూడా తెలుసుకోవాలి. మెయిన్గా సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది తెచ్చుకొని తర్వాత దిగాలి. ఇక్కడ ఏంటంటే బేసిక్గా మనము 5th స్టాండర్డ్ నుంచి గ్రామర్ పార్ట్ చాలా నేర్చుకోవాలి మనం ఇక్కడ. ఎందుకంటే మనకి ఇక్కడ మెయిన్ గ్రామర్ పార్ట్ నుంచి తీసుకుంటే ఇక్కడ 1 to 4th పార్ట్లో లాంగ్వేజ్ ఇంగ్లీష్ దాంట్లో 14 వరకు ఇచ్చారు. 14 వరకు ఇచ్చారు చూడండి. మెయిన్గా టెన్సెస్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్స్, డిగ్రీ ఆఫ్ కంప్రెషన్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లు, యాక్టివ్ అండ్ పాజిటివ్ వాయిస్, యూజ్ ఆఫ్ వర్సెస్, కంప్రెషన్స్ ఆఫ్ ఫోర్స్, ప్యాసేజ్, పోయమ్స్, వొకాబులరీ. సో చాలా వరకు అన్ని మనకు స్కూల్ లెవెల్లో నుంచి అడుగుతారని కూడా చెప్పిండ్రు. కాబట్టి 5th స్టాండర్డ్ నుంచి మనము నెక్స్ట్ లెవెల్ వరకు వెళ్ళాలి. సో నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 5th. సో ఇప్పటి వరకు మనం చూసిన పార్ట్లలో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 1, చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలజీ పార్ట్ 2 అండ్ ప్రాస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ పార్ట్ 3. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 4 వచ్చేసి ఇది ఇంగ్లీష్. పార్ట్ 5 వచ్చేసి మనకి కాంటెంట్కి ఎంత ఇచ్చిళ్ళు అప్పుడు మార్క్స్ 48 మార్క్స్ ఇచ్చిళ్ళు. సో ఇక్కడ మనకి ఇది పీజీటీ అండి. సో పీజీటీ బాటనీ ఇది ఓకేనా. క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్, బ్రాంచెస్ ఆఫ్ బాటనీ, బ్యాక్టీరియా అండ్ వైరసెస్, ఆల్గే, ఫంగై, బ్రయోఫైటా, పెరిడోఫైటా అండ్ జైనోస్పోర్, యాంజియోస్పోర్, సెల్ బయాలజీ అండ్ ఆంటానమీ, సైటాలజీ అండ్ జెనెటిక్స్ ఇవాల్యుయేషన్. సో ఇవైతే మనకు టోటల్ కాన్సెప్ట్ అయితే మనకు 16 ఇచ్చిల్లండి. సో రీసెంట్ యాక్సెప్ట్స్ ఆఫ్ బాటనీ అని కూడా ఒకటి ఎక్స్ట్రా ఇచ్చిల్లు చూడండి ఇక్కడ. ఎకానమిక్ బాటనీ, ఫిజియాలజీ, ఎకాలజీ. సో ఇదైతే మెయిన్ కాన్సెప్ట్ కాంటెంట్లో. నెక్స్ట్ వచ్చేసి టీచింగ్ మెథడాలజీ. టీచింగ్ మెథడాలజీ అంటే మన మెథడాలజీ సబ్జెక్టు. బయాలజీకి బయాలజీ, మ్యాథ్స్ వాళ్ళకు మ్యాథ్స్, తెలుగు వాళ్ళకు తెలుగు, ఇట్లా ఎవరి మెథడాలజీ వాళ్ళకు ఉంది. సో దీంట్లో ఉన్న కాన్సెప్ట్ 10 ఉన్నాయి. సో ఇవైతే చేంజ్ కాలేవు చూడండి మీరు, ఒక్కసారి చేంజ్ అయితే కాలేవు. వీటిని మనం ఎలా బుక్ ఏది తీసుకోవాలా అని చెప్పేసి అడిగిళ్ళు. సో బుక్ అయితే తెలుగు అకాడమీ, లేదు అని అంటే ప్రైవేట్ ఆథర్స్ ఉన్నాయే. మనకున్న మెయిన్ బుక్స్ కూడా ఏమున్నా తీసుకోవాలనుకున్నా కూడా ఒకవేళ తెలుగు అకాడమీ, అది లేదు అని అంటే మన బిఎడ్ బుక్స్లో ఉన్నటువంటి దాంట్లో నుంచి, అంటే ఒకటే ఇయర్లోనైతే ఉండదు కాబట్టి ఫస్ట్ ఇయర్లో డిఎడ్లో కొన్ని ఉన్నాయి, మన బయాలజీ వాళ్ళదైతే బిఎడ్లో కొన్ని ఉన్నాయి. ఇట్లా వాళ్ళు 2 బుక్స్ కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. లేదు ఒక బుక్ కావాలి అంటే తెలుగు అకాడమీకి వెళ్ళాలి. లేదు అని అంటే మాకు అవే వద్దని అంటే ప్రైవేట్ ఆథర్కి వెళ్ళండి. ప్రైవేట్ ఆథర్లో ఏంటి అని అంటే మీకు ఇంకా అన్ని మనకు యూనిట్ వైజ్ ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన విధానం, మన క్వశ్చన్ నోటిఫికేషన్లో ఇచ్చిన సిలబస్ ప్రకారం వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. ఈజీ వేలో వాళ్ళు అది తీసుకొని చదవాలనుకుంటే అది చదవండి. సో ఇది వచ్చేసి నేను చూపించింది అయితే ప్రజెంట్ పీజీటీ బాటనీ చూపించాను ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి టీజీటీ జనరల్ సైన్స్. సో టీజీటీ జనరల్ సైన్స్ వచ్చేసి మనకి ఇక్కడ కూడా సేమ్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్, ప్రాస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 10 మార్క్స్ ఉంది ఓకేనా. నెక్స్ట్ కాంటెంట్ వచ్చేసి 44 మార్క్స్, అక్కడ వచ్చేసి మనకు 48 మార్క్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ నేనేం చేసిన అంటే ఇలా క్లాసెస్ వైజ్ ఉంటాయి కదా,
సో క్లాస్ వైజ్ అంటే ఎట్లా అంటే మనకి ఇట్లా టాపిక్స్ ఏ క్లాస్లో ఎక్కడెక్కడ ఉన్నది అని చెప్పేసి నేను ఇక్కడ 6th క్లాస్లో పేజ్ నెంబర్ 137, 7th క్లాస్ 82 పేజ్, అంటే అన్ని ఇంటర్లింక్ అయి ఉంటాయి కదా. ఇప్పుడు లైట్ అనేది ఎక్కడెక్కడ ఉంది, ఏ క్లాసెస్లో ఉంది అని చెప్పేసి ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ఇట్లా క్లాస్ వైజ్ ఇట్లా రాసుకున్న పేజ్ నెంబర్స్, అంటే బుక్స్లలో ఎక్కడుంది అని చెప్పేసి అయితే రాసుకొని పెట్టుకున్న ముందు జాగ్రత్త కొద్దీ మనకు మళ్ళీ చదివేటప్పుడు సిలబస్ని చూసుకుంటూ వెతుక్కోవడం అన్ని బుక్స్లో అనేది కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు లైట్ కాన్సెప్ట్ ఉంది కదా, లైట్ కాన్సెప్ట్లో దీంట్లోనైతే ఇప్పుడు 7th క్లాస్లో ఉంది, 6th క్లాస్లో ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ 6th క్లాస్లో కంప్లీట్ చేసి వెంటనే ఇమీడియట్గా 7th క్లాస్కి వెళ్ళిపోతాము. ఇన్ కేస్ మనం 7th క్లాస్ చదివేటప్పుడు మనకి ఇన్ కేస్ ప్రీవియస్గా మీరు ఇది చదివినలో ఇక్కడ ఉన్నది అని అంటే దాని కాన్సెప్ట్ కాడికి మనకు మళ్ళీ వెతిక కంటే ఇక్కడ సిలబస్ కాఫ్ మనం ముందు ఉంటుంది కాబట్టి పేజ్ నెంబర్స్ని మనం ఈజీగా క్యాచ్ చేసుకోవచ్చు. సో ఇట్లా నేను రాసి పెట్టేసుకున్నా అన్నిట్లలో. సో నెక్స్ట్ వచ్చేసి మనకు టీచింగ్ మెథడాలజీ అండి. మెథడాలజీ అయితే పార్ట్ 4లో ఉంది. పార్ట్ 1 వచ్చేసి చూసారు కదా, పార్ట్ 1 జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ పార్ట్ 2 ప్రాస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, పార్ట్ 3 కంటెంట్, నెక్స్ట్ పార్ట్ 4 టీచింగ్ మెథడాలజీ. అంతే. ఇంకా దీంట్లోనైతే మనకు జస్ట్ 4 పార్ట్స్ ఉన్నాయి. దీంట్లోనైతే మనకు టోటల్గా 5 పార్ట్స్ ఉంటాయి, 6 పార్ట్స్ ఉంటాయి. పీజీటీకి 6 పార్ట్స్ ఉంటాయి, టీజీటీకి అయితే 4 పార్ట్స్ ఉంటాయి. ఓకేనా. సో ఈ సిలబస్ కాపీస్ అయితే నేను ఒక్కొక్కటి పిక్ తీసి కమ్యూనిటీలో పోస్ట్ చేస్తా ఈరోజు ఖచ్చితంగా. సో ఒకసారి అక్కడ మీరు కావాలనుకుంటే తీసుకోండి. సో పీడిఎఫ్స్ లింక్స్ అడుగుతున్నారు కానీ లింక్స్ ఇస్తున్నా కానీ ఆ లింక్స్ ఎందుకు ఉన్న దాని నుంచి నేను ఒక లింక్ ఇస్తే ఇంకో లింక్ కాపీ అవుతుంది. అది కొంచెం ఏదో ఫోన్ కూడా సరిగ్గా వర్క్ చేయట్లేదు కాబట్టి సో ప్రాబ్లం ఉంది కాబట్టి లింక్స్ ప్రాబ్లం అవుతుంది. నేను టెలిగ్రామ్లో కూడా నేను పోస్ట్ చేసిన ఆల్రెడీ కొంచెం. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మిరాకిల్ ఫ్యామిలీ.